విద్యార్థులు చదువుతో పాటు తాము ఎంచుకున్న రంగాల్లో రాణించేందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నామని సంస్థ చైర్మన్ రామకృష్ణ తెలిపారు. ఇటీవల సింగపూర్లో జరిగిన పోటీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధీరజ్ శ్రీకృష్ణ యోగాలో బంగారు పతకంతో పాటు ఆర్టిస్టిక్ పెయిర్ యోగాసనంలో రజత పతకం, రిథమిక్ యోగాలో కాంస్య పతకం సాధించినట్లు వెల్లడించారు. భాష్యం విద్యా సంస్థల తరపున శ్రీకృష్ణకు ₹1,00,000 ప్రోత్సాహకం అందించారు. భవిష్యత్తులో శ్రీకృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మా విద్యార్థి ధీరజ్ శ్రీకృష్ణ యోగా ఛాంపియన్గా వరల్డ్ వైడ్ ఏ కాంపిటీషన్ పెట్టినా సరే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్ తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ బాబుకి చిన్నప్పటి నుంచి యోగా అన్న ట్రెడిషనల్ ఫ్యామిలీలో నుంచి వచ్చాడు కాబట్టి మార్నింగ్ 3:30కి లేవటం అలవాటు. అందులో మార్నింగ్ లేచినప్పుడు చేసే ఎక్సర్సైజెస్ వల్ల కానివ్వండి, యోగాలో ఎక్కడ ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా సరే ఫస్ట్ రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇంతకుముందు జరిగిన సింగపూర్లో ఏషియన్ యోగా ఫెడరేషన్ వాళ్ళు సింగపూర్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఆ కాంపిటీషన్స్లో ఆర్టిస్టిక్ యోగా అందులో సోలో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. తర్వాత ఆర్టిస్టిక్ పెయిర్ దాంట్లో గోల్డ్ మెడల్ రావచ్చు, కానీ ఏమిటంటే ఆ పేరు పక్కన ఉన్న వ్యక్తి కూడా ఆ విధంగా పెర్ఫామ్ చేయాలి. అది చేయలేకపోతే మనకి సిల్వర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అట్లాగే రిథమిక్ పెయిర్ దాంట్లో కూడా రిథమిక్ యోగాలో కూడా పెయిర్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఒకేసారి ఒకే గేమ్స్లో ఏషియన్ యోగా ఫెడరేషన్ వాళ్ళు పెట్టిన ఈ కాంపిటీషన్స్లో ఒకేసారి ఈ 4 మెడల్స్ సాధించడం జరిగింది. ఒలింపిక్స్లో కూడా యోగా స్టార్ట్ చేస్తారని విన్నాం. చేస్తే మన ఇండియాకి ఒలింపిక్స్ కూడా మెడల్ తీసుకురాగల సత్తా ధీరజ్